న్యూస్ అన్నమయ్య జిల్లా శేషాచల అడవుల్లో బీటెక్ విద్యార్థుల మిస్సింగ్ కేసులో విషాదం నెలకొంది. అడవుల్లోకి వెళ్లిన 6 బీటెక్ విద్యార్థుల్లో ఒకరు చనిపోయారు. మరో 5 పోలీసులు సురక్షితంగా రక్షించారు. 6లో సాయి దత్త అనే స్టూడెంట్ మాత్రం చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఏదైతే బీటెక్ విద్యార్థులు మిస్ అయ్యారో అడవిలో వారికి సంబంధించిన ఆచూకీ అయితే పోలీసులు కనుగొన్నారు. ఎన్ని గంటలకి వారి ఆచూకీ తెలిసింది? దాదాపు పోలీసులకి ఎంత సమయం పట్టింది మధు? ప్రసన్న, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన బీటెక్ చదువుతున్న 6 విద్యార్థులు అయితే నిన్న మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలో గుండాల కోన అని ఒక 20 కిలోమీటర్ల శేషాచలం అడవులలో ఉంటది ఆ గుండాల కోన. అక్కడికైతే వెళ్ళారైతే అక్కడికి వెళ్ళిన తర్వాత సాయంత్రం 6 గంటల సమయంలో రోడ్డు మిస్ అయినట్టయితే తెలుస్తుంది. ఆ రోడ్డు మిస్ అయిన కారణంగానే ఎటు వెళ్ళాలనే తర్జన భర్జన పడుతూ, అలాగే అక్కడ మొబైల్ సిగ్నల్ కూడా సరిగా ఉండవు. అలాగే ఆ గుండాల కోన నుంచి ఒక కొండపైకి ఎక్కి ఒక అబ్బాయి అయితే తన ఫ్రెండ్ కి అయితే తన లొకేషన్ షేర్ చేసినట్లు, మేము దారి మిస్ అయిపోయినాం అనే విధంగా తన ఫ్రెండ్ కి చెప్పినట్లయితే తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న కాళహస్తి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ తల్లిదండ్రులకైతే సమాచారం అందించారో. ఉటావుటిన వాళ్ళ కాళహస్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడము, అలాగే కాళహస్తి పోలీస్ స్టేషన్ పోలీసులు వచ్చేసి కోడూరు పోలీసులను సంప్రదించడము, అలా ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేసి కోడూరు పోలీసులు అలాగే అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా చేపట్టినట్టయితే తెలుసు. రాత్రి 10 గంటల సమయంలో శేషాచల అడవులలోకి వెళ్లి ఈ పిల్లలు ఎక్కడ తప్పిపోయినారు, ఎలా వెళ్ళిపోయారు అని చెప్పే కోణంలో అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేసినట్టయితే తెలుస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగా సాయి దత్త అనే వ్యక్తి తనకు ఈత రాని కారణంగానే ఒక గుండంలో దిగి వాటర్ ఫాల్ లో దిగి అక్కడ చనిపోయినట్లయితే తెలుస్తుంది. ఆ వాటర్ ఫాల్ లో దిగిన క్రమంలో ఆ విద్యార్థులు ఎవరైతే 5 విద్యార్థులతో తప్పిపోయారో ఆ అబ్బాయి చనిపోయిన సాయి దత్తాను బతికించే ప్రయత్నం అయితే చాలా వరకు చేసినట్లయితే తెలుస్తుంది. ఆ గుండం వాటర్ ఫాల్ దగ్గర నుంచి చాలా దూరం తనను సాయి దత్తాను తీసుకుని వచ్చినట్లయితే కూడా తెలుస్తుంది. అయితే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా విజువల్ లో చూపిస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఆ విజువల్ లో తెలుస్తుంది ఆ సాయి దత్త ఆ వాటర్ ఫాల్ లో దిగినప్పుడు తనకి ఈత రాకుండా అతను అక్కడ మునిగిపోయిన వైనం కూడా చూసాం మనం. అయితే ఆ అబ్బాయిని బతికించే క్రమంలో 5 అయితే పాపం చాలా ప్రయత్నం చేసినట్లయితే తెలుస్తుంది. ఇదంతా అక్కడ ఏదైతే మొబైల్ సిగ్నల్ లేవో ఆ కారణంగానే ఈ అబ్బాయిని బతికించుకోలేకపోయామనే విధంగా కూడా తోటి విద్యార్థులు అయితే ఆ విధంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ 5 ఎవరైతే మిస్సింగ్ అయ్యారో ఆ విద్యార్థుల కోసం అయితే దాదాపు 4-5 గంటలు శేషాచల అడవుల్లో అన్నమయ్య జిల్లా పోలీస్ అధికారులు కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం ఈ గాలింపు చర్యల్లో భాగంగా వాళ్ళు ఒక కోన సమీపంలో కొండ మార్గంలో ఒక మధ్యలో ఇరుక్కపోయినట్లయితే తెలుస్తుంది. అక్కడి నుంచి వాళ్ళని రక్షించి అక్కడి నుంచి అన్నమయ్య జిల్లా కోడూరు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించినట్టు అయితే తెలుస్తుంది. అయితే ఎవరైతే చనిపోయారో సాయి దత్త పోస్ట్ మార్టం నిమిత్తం ఆ బాడీని అయితే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఈ 5 మిస్ అయిన తల్లిదండ్రులకు అయితే సమాచారం ఇప్పటికే పోలీసులు అయితే అందించారు. అలాగే సాయి దత్త తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. అయితే వాళ్ళు సాయి దత్త తల్లిదండ్రులు కావచ్చు, మిస్ అయిన 5 తల్లిదండ్రులు కావచ్చు, వారు వచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పే వైనమైతే తెలుస్తుంది. ప్రసన్న, మధు, రైట్, థ్యాంక్ యూ మధు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన 6 బీటెక్ విద్యార్థులు గుంజనేరు వాటర్ ఫాల్స్ కు వెళ్లి దారి తప్పారు. రాత్రి కావడంతో ఆందోళన చెందిన వీరు ఫోన్ సిగ్నల్స్ రావడంతో మిత్రులకు సమాచారం అందించారు. మిత్రుల సలహా మేరకు లైవ్ సిగ్నల్స్ లొకేషన్ పంపించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. తప్పిపోయిన విద్యార్థుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో చివరికి వాగేటి కోన సమీపంలో విద్యార్థులను గుర్తించారు. 5 సేఫ్ గా రక్షించగా సాయి దత్త మాత్రం చనిపోయాడు. అడవిలో ఉన్న వాగులో పడి
సాయి దత్తా చనిపోయినట్లుగా పోలీసులు తెలిపారు. సాయి దత్తా నీటి గుండంలో పడిపోయాడు. అయితే ఈత రాకనే చనిపోయినట్లుగా స్నేహితులు చెబుతున్నారు. గుంజన ఫాల్స్ దగ్గర మునిగిపోతున్నా తాము ఏం చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డెడ్ బాడీని సాయి దత్తా స్వగ్రామానికి తరలించారు. మాది శ్రీకాళహస్తి. మేము ఒక 6 మంది ఫ్రెండ్స్ అందరం కలుసుకొని వచ్చాము గుంజన చెరువుకి. చెరువు దగ్గరికి వెళ్ళాము, బైక్స్లోనే వెళ్ళాము, అందరం వెళ్ళాము. ఇంకా మునిగినాము, కానీ లోతు ఎక్కువ వల్ల కాలు చెప్పి చిన్న లోతు లాంటి దాంట్లో అబ్బాయి మునిగిపోయాడు. అప్పటికి బయటికి తీశాడు, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది, 3 minutes పైన. తీసిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసాము, అయినా లాభం లేకుండా పోయింది. ఇంకా తర్వాత పోలీస్ కాల్ చేస్తే వచ్చి తీసుకొని వచ్చారు బయటకి నుంచి.